క్రైస్తవ్యంలో కొంతమందికి ఇంకా ఉపవాసం అంటే సరైన అర్థం తెలియట్లేదు. కొంతమంది ఉపవాసం అంటే ఆ పూట భోజనం మానేయడమే అనుకుంటే ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని ప్రేమను తెలుసుకోరు. ఉపవాసం చేసేస్తున్నానని చెప్పి మిగతా పనులన్నీ చేసుకుంటూనే ఉంటారు, ప్రయాణాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. ప్రభు గురించి ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఆచార సంబంధంగా ఉపవాసంగా చాలా మంది భావిస్తూ కొంతమంది అంటూ ఉంటారు, బాగా లావైపోతున్నానండి, ఓ పూట ఉపవాసం చేసేస్తే అటు అది ఇటు ఇది కూడా ఏమైపోతాయి, కలిసి వచ్చేస్తే నువ్వు బాగా లావైపోతున్నావు అని చెప్పి డైటింగ్ అని చెప్పి శుక్రవారం శనివారం కొంచెం ఉపవాసం చేసేస్తే ఇటు ఆరోగ్యము బాగుంటది, అటు ఉపవాసం కూడా లెక్కలోకి వచ్చేస్తుంది. నేను ఉపవాసం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఉపవాసం చేసేటప్పుడు నువ్వు దేవుని దగ్గరగా ఉంటున్నావా లేదా పరీక్షించి. ప్రార్థన లేకుండా కనీసం 10 అధ్యాయాలను బైబిల్ చదవకుండా నువ్వు ఉపవాసం చేసే దాని వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఉపవాసం చేయడంలో నీ ఆలోచన ఉద్దేశం ఏంటంటే దేవునితో సమయాన్ని గడపాలనే కదా. నీ శరీరాన్ని కొంచెం నిగ్రహించుకోవడానికి కావలసిందల్లా పెట్టడం కాదు, కానీ కాసేపు దీనికి రెస్ట్ ఇచ్చి ఆ సమయాన్ని దేవుళ్ళలో